వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రులు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఈ స్కీమ్ అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. రైతు భరోసా పక్కగా అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలు మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లో రైతు భరోసా వర్క్షాపులు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలో అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఈ వచ్చే ప్రతి పైసా కూడా మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకొని అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకొని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకం. పేద రైతులకు రైతు భరోసా అందించడమే లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలోగా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి సూచన విలువైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకునేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంటుందన్నారు మంత్రులు. మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చెయ్యాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొస్తాము. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్ళకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. గత ప్రభుత్వంలోగా రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు రైతులు. అసలైన రైతులు, చిన్న సన్నకారు రైతులకే ఈ స్కీమ్ వర్తింపచేయాలని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ, పంటల బీమా వంటి వాటిని రద్దు చేసిందని తెలిపారు. కష్టపడి సాగు చేస్తున్న వారిని ఆదుకోవాలన్నారు రైతులు. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా చిన్న సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి గుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో. కౌలు రైతులను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు మరికొందరు రైతులు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని చెప్పారు. అసలైన రైతులకు ఇబ్బంది కలగకుండా కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చేలా ప్రతి ఏటా జీవో జారీ చేస్తే బాగుంటుందని సూచించారు. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ స్కీంపై రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. రైతులను అన్ని విధాలుగా ఆదుకొని వ్యవసాయాన్ని పండుగ చేస్తామంటున్నారు మంత్రులు.